అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? దీనివల్ల నిజంగానే ఓట్లు పోతాయా? ఈ ఎస్ఐఆర్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు చాలా మందికి ఏదైతే ఎస్ఐఆర్ మీద ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయబోతున్నాను. ముందుగా మనకు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్ కార్డ్స్ కు సంబంధించిన మనకు రివిజన్ అన్నమాట. ఎవరైతే ఓటర్ కార్డ్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఏదైతే మనకు దొంగ ఓట్లు తీసేయడం కానివ్వండి, చనిపోయిన ఓట్లు తీసేయడం కానివ్వండి, అలాగే పర్మనెంట్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అయిన వాళ్ళని కానివ్వండి, వీటి ద్వారా తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని మాడిఫికేషన్స్ కూడా ఇందులో అయితే జరుగుతాయన్నమాట. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నదైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఎస్ఐఆర్ వల్ల మనకు ఎస్ఐఆర్ లో 3 రకాల ఇవి అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సెల్ఫ్ మ్యాపింగ్, అలాగే యాడ్ ప్రొజెనీ మరియు సెల్ఫ్ ప్రొజెనీ. ఈ 3 రకాలు ఇందులో అయితే మనకు ఉంటాయన్నమాట. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ వలన మనకు బిఎల్ఓ మన ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితే మనకి ఇచ్చి వాటిని అయితే ఫిల్ చేసి ఇవ్వమని, తర్వాత వాటిని మన ఫ్యామిలీకి అయితే మ్యాపింగ్ అయితే చేయడం జరుగుతుంది. అది మనకు 2002కు సంబంధించి ఆ డేటాతో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డేటాను అయితే మ్యాచ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి మీరు ఆ 2002 డేటాని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా మీకు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ముందుగా ఆ 2002కు సంబంధించిన ఓటర్ డేటాను అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరు గూగుల్లో voters.eci అని టైప్ చేశారంటే ఈ విధంగా ఒక లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే మనకు voters.eci వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అన్ని చూడొచ్చు అనమాట. ఓటర్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి, కరెక్షన్స్ కి సంబంధించి, డిలీషన్స్ కి సంబంధించి, అలాగే సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ కి సంబంధించి, అలాగే ఈ ఎపిక్ డౌన్లోడ్ సంబంధించి, మరియు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ కూడా అయితే ఇందులో అయితే చూసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ ఎలక్ట్రోల్ అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రోరల్ లిస్ట్ అంటే ఓటర్ లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు ఇక్కడే మీరు ఒకటి గమనించవచ్చు అనమాట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 అని ఇక్కడ మీరు ఈ సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ మీద అయితే క్లిక్ చేస్తే మీరు ఇంతకు ముందు మీ ఫాదర్ నేమ్ అవ్వనివ్వండి, లేకుంటే మీ మదర్ నేమ్, లేదంటే మీ అవ్వ మీ తాత వల్ల ఓటర్ లిస్ట్ అయితే ఇక్కడ పొందవచ్చు. మీరు ఇక్కడ మీరు స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే అది, మరియు పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా మనకు అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఏదైనా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరియు మీ నియోజకవర్గం ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పోలింగ్ స్టేషన్ నంబర్ అయితే ఎంటర్ చేసి తర్వాత పార్ట్ సీరియల్ నంబర్ ఇన్ 2022, అలాగే లేదంటే ఎలక్టోరల్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ 2022 మీదైతే ఆ పేరునైతే మీరు ఎంటర్ చేసి కూడా ఆ లిస్ట్ అయితే మీరు చెక్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మీ ఫాదర్ నేమ్, లేదంటే మీ మదర్ నేమ్, లేదంటే మీ అవ్వ మీ తాత వల్ల లాస్ట్ ఎస్ఐఆర్ లో మీ డీటెయిల్స్ అయితే కనుగొనవచ్చు అనమాట. లేదు మీకు పూర్తిగా ఈ రోల్ కావాలి అంటే పక్కనే ఉన్న సర్చ్ ఇన్ లాస్ట్ ఎలక్టోరల్ రోల్ అని చూపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీది స్టేట్ అయితే అడుగుతుంది. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీది ఏ విలేజ్, ఏ
బూత్ అయితే ఆ బూత్ పోలింగ్ స్టేషన్ నంబర్ అయితే మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడ వ్యూ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు ఎలక్టోరల్ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఇందులో మీ ఫాదర్ మరియు మదర్ లేదంటే మీ అవ్వ లేదంటే మీ తాతగారి నంబర్ని అయితే తీసుకొని మీరు మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బిఎల్ఓ మీ ఇంటికి రాకుండానే మీరే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు ఏదైతే voters.eci వెబ్సైట్లోకి అయితే వస్తే అక్కడ మీకు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని చూపిస్తుంది అనమాట. మీరు దాని మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ మీ లాగిన్ అయితే అడగడం జరుగుతుంది. మీకు లాగిన్ ఉంటే లాగిన్ అయితే అవ్వచ్చు, లేదంటే మీకు కింద ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీరు మీ డీటెయిల్స్ అయితే మీ పేరు మరియు మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి సైన్ అప్ అయితే అవ్వచ్చు. తర్వాత మీరు మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి అక్కడ ఇచ్చిన క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీ ఫోన్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే తర్వాత మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేక అయితే వెళ్తారనమాట. అందులో మీ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లోనే అప్లోడ్ అయితే చేయొచ్చు. మీరు డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ మీద అయితే మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు SIR 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్టర్ అని చూపిస్తుంది. అక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎపిక్ నంబర్, మీ ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ని అయితే ఎంటర్ చేసి అక్కడ మీరు సెర్చ్ మీద అయితే క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ లేదంటే మీ మదర్ నేమ్ లేదా మీ అవ్వ తాత పేర్లు అయితే ఆ సీరియల్ నంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఎంటర్ చేసి మీరు ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరైతే 2002కు సంబంధించిన డేటాను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఆన్లైన్ లోనే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. బిఎల్ఓ మీ ఇంటి దగ్గరికి రాకముందే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ SIR లో సెల్ఫ్ మ్యాపింగ్ అంటే ఏంటి, అలాగే మనకు యాడ్ ప్రొజినీ అంటే ఏంటి మరియు సెల్ఫ్ ప్రొజినీ అంటే ఏంటి అన్నదైతే ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ సెల్ఫ్ మ్యాపింగ్ అంటే ఎవరైతే 2002లో ఓటు హక్కు కలిగి ఉంటారో వాళ్ళు సెల్ఫ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. అంటే మాకు ఆల్రెడీ 2002లోనే ఓటు హక్కు ఉంది అని సెల్ఫ్ మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి. ఇంకోటి యాడ్ ప్రొజినీ అంటే మనకు ఎవరికైతే 2002 తర్వాత ఓటు హక్కు పొంది ఉంటారో వాళ్ళు వాళ్ళ అమ్మ పేరు కానివ్వండి, లేకుంటే వాళ్ళ నాన్న పేరుతో కానివ్వండి, లేకుంటే వాళ్ళ అవ్వ తాతగారుల పేర్లతో మనకు మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి. దాన్నే యాడ్ ప్రొజినీ అంటారు. ఇంకోటి సెల్ఫ్ ప్రొజినీ అంటే ఎవరైతే 2002కి 18 ఏళ్ల వయసు నిండినప్పటికీ ఓటు హక్కు పొందకుండా ఉంటారో వాళ్ళు ఎందుకు ఆ ఓటు హక్కు పొందలేదు అన్న దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, లేకుంటే మదర్ కానివ్వండి, లేకుండా ఉంటే వాళ్ళ అవ్వ తాత వాళ్ళకు సంబంధించిన సీరియల్ నంబర్స్ తో వీళ్ళైతే మ్యాపింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 రకాలుగా ఈ మనకు SIR అనేది ఉంటుందన్నమాట. వీటిలో మీరు ఏ కేటగిరీకి కిందికి వస్తారు అన్నది చెక్ చేసుకొని మీరైతే మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు సెల్ఫ్ మ్యాపింగ్ అంటే నేను చెప్పినట్టు మీకు 2002లో మీ పేరు అయితే ఉంటే గన అది సెల్ఫ్ మ్యాపింగ్ కింద అయితే మీరైతే చేసుకోవచ్చు. అలాగే యాడ్ ప్రొజినీ అనేది చాలా మంది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, లేకుంటే 2002 తర్వాత పెళ్ళైన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది. వాళ్ళ ఫాదర్ పేరు కానివ్వండి, వాళ్ళ మదర్ నేమ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ అవ్వ తాతల పేర్లు కానివ్వండి, వాటికి సంబంధించిన ఎలక్ట్రల్ లిస్ట్ లో ఏదైతే సీరియల్ నంబర్ ఉంటుందో ఆ సీరియల్ నంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఆ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాడ్ ప్రొజినీకి సంబంధించి కూడా మనకు
సెల్ఫ్ ప్రొవిజన్కి సంబంధించి కూడా మనకు ఆ డేటాని సేమ్ ఆ విధంగా సీరియల్ నంబర్ ఫలానా వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు వాళ్ళ డేటాని అయితే మీ వాటితో అయితే మ్యాచ్ చేసి మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ బిఎల్ఓ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అంటే, కొత్తగా ఎవరైనా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు కొత్త ఓటర్ కార్డు మీరు పొందవచ్చు. అలాగే ఎవరన్నా చనిపోయిన వాళ్ళ ఓట్లను అయితే డిలీట్ చేస్తారు. మరియు ఎవరైనా పర్మనెంట్ గా మైగ్రేషన్ అయిన వాళ్ళు అంటే డూప్లికేట్ ఓట్స్ ని డిలీట్ చేయడానికి ఈ ఎస్ఐఆర్ అనేది ఉపయోగపడుతుంది. మరియు ఏదైతే 2 ఓట్లు ఉంటాయో, కొందరికి పెళ్లి అయిన తర్వాత అమ్మగారి ఇంటి దగ్గర ఓటు హక్కునైతే పొంది ఉంటారు. అలాగే అత్తగారి ఇంటి దగ్గర ఓటు హక్కునైతే చాలా మంది వినియోగించుకుంటున్నారు. అలాంటి వాటిని అయితే రిమూవ్ చేయడానికి మరియు ఫిల్టర్ చేయడానికి ఈ ఎస్ఐఆర్ అనేది 2026 అనేది మనకు చేస్తున్నారు. ఇది ఇప్పుడైతే చేస్తున్నది కాదు, దాదాపు చాలా కొన్ని ఏళ్ల క్రితం అయితే 2002లో అయితే ఈ ఎస్ఐఆర్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 24 ఏళ్ళ తర్వాత ఈ ఎస్ఐఆర్ అయితే మనకు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలన్నది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది మనకు ఎన్యూమరేషన్ ఫామ్ అన్నమాట. నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద బిఎల్ఓ అని ప్రీ ప్రింటెడ్ గా అయితే ఇలాంటి ఎన్యూమరేషన్ ఫామ్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఆల్రెడీ మనకు ఎలక్టర్స్ నేమ్, అలాగే ఎపిక్ నంబర్, అడ్రస్ అయితే ప్రీ ప్రింటెడ్ గా అయితే వస్తాయి. దాని తర్వాత సీరియల్ నంబర్ అండ్ పార్ట్ నంబర్ మరియు నేమ్ ఏసీ, అలాగే నేమ్ స్టేట్ అని మనకు ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా మనకు ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. అలాగే మన ఓల్డ్ ఫోటో ఏదైతే ఇప్పుడు మనకు ఓటర్ కార్డులో ఉందో ఆ ఫోటో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ప్రీ ప్రింటెడ్ గా బిఎల్ఓ గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అనమాట. అంటే ప్రతి గ్రామంలో ఎన్ని బూత్లు అయితే ఉంటే ఆ బూత్ కి ఒక్కొక్క బూత్ కి ఒక బిఎల్ఓ గారు అయితే ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్ అనమాట. వాళ్ళ దగ్గర ప్రీ ప్రింటెడ్ ఫామ్స్ అయితే మన గ్రామంలో ఎన్ని ఓట్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఆ ఫామ్స్ అయితే రావడం జరుగుతుంది. వాటిలోంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. లేని వాళ్ళవి రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసి మీరు ఇస్తేనే మీ ఓటు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. లేకపోతే రిమూవ్ చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అని చూపించడం జరుగుతుంది, అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఆప్షనల్ అనమాట. అలాగే మొబైల్ నంబర్ రాయవలసి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఫాదర్ ఎపిక్ నంబర్ మిమ్మల్ని మ్యాప్ చేయడానికి ఆ ఎపిక్ నంబర్ కలిగి ఉంటే దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మదర్ నేమ్ ఒకవేళ ఫాదర్ డీటెయిల్స్ లేకుండా ఉంటే మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఎపిక్ నంబర్ అయితే ఎంటర్ రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే స్పౌస్ నేమ్, అలాగే స్పౌస్ ఎపిక్ నంబర్. ఇప్పుడు ఒకవేళ పెళ్లి అయిన వాళ్ళకి ఏ విధంగా మ్యాప్ చేసుకుంటారంటే స్పౌస్ ఎపిక్ నంబర్ మరియు స్పౌస్ నేమ్ ద్వారా మ్యాపింగ్ అయితే చేసుకుంటారు. అలాగే ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏంటంటే అవి లాస్ట్ ఎస్ఐఆర్ లో ఉన్న మీ ఫాదర్ నేమ్, లేదంటే మీ మదర్ నేమ్, లేకుంటే మీ అవ్వ తాత వాళ్ళ ఎపిక్ నంబర్, అలాగే వాళ్ళ నేమ్ మరియు వాళ్ళు మీకు ఏ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు, అలాగే ఆ డిస్ట్రిక్ట్ ఏంటి మరియు ఆ స్టేట్ ఏంటి, మరియు మనకు ఈ ఏదైతే నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గం, అలాగే అక్కడ నియోజకవర్గం నంబర్ మరియు పార్ట్ నంబర్ మరియు సీరియల్ నంబర్ అయితే ఎంటర్ చేసి మీరైతే మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద రిలేటివ్ హూస్ నేమ్ ఈస్ గివెన్ ఇన్ ప్రీవియస్ కాలం ఇన్ ద లాస్ట్ ఎస్ఐఆర్ అని ఇంకొక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీకు ఏదైనా డీటెయిల్స్ వాళ్ళవి కలిగి ఉంటే వాటిని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి మాత్రం అందరికీ కామన్ గా అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద బిఎల్ఓ గారు కూడా సిగ్నేచర్ అయితే చేస్తే మీ ఎన్యూమరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ షీట్ ఫర్ ఎన్యూమరేషన్ ఫామ్ అని ఇక్కడ డీటెయిల్స్ అయితే
మీరు చూడొచ్చు అనమాట. ఎవరైతే ఇఫ్ బోర్న్ ఇండియా బిఫోర్ 1/7/1987 లో మీరు పుట్టి ఉంటే మన ఎటువంటి డాక్యుమెంట్ అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఎనీ ఐడెంటిటీ కార్డ్, లేదంటే ఏదైనా సర్టిఫికేట్, మరియు ఏదైనా బ్యాంక్స్ సంబంధించిన ఆ డాక్యుమెంట్స్, అలాగే బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్టేట్ అథారిటీ, అలాగే ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ సంబంధించి ఇన్ కేసు ఎక్కడైనా ఎగ్జిస్ట్ ఉంటే వాటికి సంబంధించి, అలాగే ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్డ్ బై స్టేట్ అండ్ లోకల్ అథారిటీస్, అలాగే ఎనీ ల్యాండ్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ బై ద గవర్నమెంట్, అలాగే ఫర్ ఆధార్ కమిషన్ డైరెక్షన్ ఎనీ ఆధార్ అయినప్పటికీ మీరు కలిగి ఉంటే మీకైతే ఈ ఎస్ఐఆర్ లో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఇది ఎన్యూమరేషన్ ఫామ్, అలాగే ఇవి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఇంకా చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ముందుగా వీటి మీద అయితే చాలా అపోహలు అయితే ఉన్నాయి. అంటే మా ఓటు హక్కు తీసేస్తారన్నట్టు ముస్లిమ్స్ అయితే ఎక్కువ వీటి మీద అయితే ఫీల్ అవుతున్నారు. అటువంటిది ఏది ఇందులో ఉండదన్నమాట. ఎవరైనా మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సిందే. అది ముస్లిమ్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా హిందువులు కానివ్వండి, ఖచ్చితంగా అయితే మ్యాపింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ మ్యాపింగ్ కానివ్వండి, అలాగే యాడ్ ప్రొజెనీ కానివ్వండి, సెల్ఫ్ ప్రొజెనీ కానివ్వండి, ఏదైనప్పటికీ మీరు ఖచ్చితంగా మ్యాపింగ్ అయితే చేసుకుంటేనే ఎవరి ఓటు హక్కు అయినా ఉంటుంది. అది చేసుకున్నప్పుడు ఎవరి ఓటు హక్కునైనా తీసివేయడం జరుగుతుంది అనమాట. ఇందులో హిందూ ముస్లిం అంటూ ఎటువంటి భేదాభిప్రాయాలు అయితే లేవు. కానీ ఇటు ఏదైతే నేను చెప్పానో వాళ్ళ ఫాదర్ మరియు మదర్ కానివ్వండి, వాళ్ళ అవ్వ తాతలకు సంబంధించిన సీరియల్ నంబర్ అయితే ఖచ్చితంగా మీరు పొందవలసి ఉంటుంది. అది మీ విలేజ్ లో కానివ్వండి, లేకుంటే మీరు ఎక్కడ జన్మించి ఉంటే అక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది అనమాట. పెళ్లి అయిన వాళ్ళు, 2002 తర్వాత ఓటు హక్కు పొందిన వాళ్ళు, అలాగే ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా బిఎల్ఓ గారితో చెప్పి కొత్తగా మీ ఓటు హక్కునైతే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. వీటి మీద మీకు ఎస్ఐఆర్ మీద ఉన్న అపోహలు మరియు వాటి మీద క్లారిఫికేషన్స్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మీరైతే ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రీప్లై ఇస్తాను. ఈ ఎస్ఐఆర్ మీద మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ముస్లిమ్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళు కానివ్వండి, అది ఈజీగానే మీకు బిఎల్ఓ గారే దగ్గరకు వచ్చి మీ డేటాను అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే నెట్ సెంటర్లు మరియు మీ సేవల దగ్గరికి అయితే వెళ్ళి కొందరు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కోసం కూడా అమౌంట్ అయితే 50-100 రూపాయలు అయితే పే చేస్తున్నారు. అటువంటిది ఏమీ అవసరం లేదు. మనకు ప్రీ ప్రింటెడ్ గా ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేటివి వస్తాయి. కాబట్టి వాటిని అయితే ఫిల్ చేసి మీ ఓటు హక్కునైతే అలాగే పెట్టుకోవాల్సిందిగా మన వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఓటు అనేది మన హక్కు, దాన్ని వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద అయితే ఉందన్నమాట. ఇది వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ ఇతరులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.